నాకు బాధకరమైన విషయం ఏంటంటే, ఒక మనిషి చచ్చిపోతే నలుగురు పాడె మోయడానికి కూడా ఆ వ్యక్తికి లేరు, ఆ తల్లికి లేరు. ఎందుకు మనిషి ఇలా తయారైపోయింది? సాటి మనిషిని ప్రేమించలేకపోతున్నాడు ఎందుకు? ఆయన ఎవరు? మనుషులందరూ ఎవరు అనుకున్నారు? దేవుని పిల్లలు. ఆ మనుషులందరూ దేవుని పిల్లలైనప్పుడు, ఆ మనుషులలో ఒకడు చనిపోయినప్పుడు నీకు బంధువు కాకపోయినా, రక్త సంబంధి కాకపోయినా, స్నేహితుడు కాకపోయినా, ఎవ్వరూ కాకపోయినా దేవుని కుమారుడు కదా చచ్చిపోయాడు, కాళ్ళని ముగించుకుని వెళ్ళిపోయాడు. నేను వెళ్ళి పాడె మొయ్యాలని ఎందుకు రాలేదు? రావాలి. మన కుటుంబంలో చచ్చిపోతే మాత్రమే పాడె మోస్తావా? మన కుటుంబంలో ఉన్న వాళ్ళు మాత్రమే మరణిస్తే సమాధికి వెళ్తావా? మిగతా వారు చచ్చిపోతే నాకు సంబంధం లేదంటావా? ఏంటి నీ న్యాయం?